ఈనాటి యువతలకు ఈనాటి పౌర సమాజం ఏం చేయాలి, ఈ 4 అంశాలు మనం చర్చించుకుందాం. ప్రధానంగా అంబేద్కర్ చాలామంది ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతటా పెరుగుతున్నాయి. భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి రోజు రోజు. సహజంగానే మన వాళ్ళు చాలామంది ఏం చెప్తుంటారంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడు, ఇంతవరకే పరిమితం చేసేటువంటి పని చేస్తుంటాడు. కానీ వాస్తవంగా అంబేద్కర్ చనిపోయే 6 సంవత్సరాల ముందు జరిగినటువంటి ప్రక్రియ ఇది మాత్రం. కానీ ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ సవాళ్ళు కానీ ఎవరు ఎక్కడా చెప్పరు. అంబేద్కర్ అంటే దళిత జాతి ఉద్ధారకుడు అని చెప్పి, అంబేద్కర్ అంటే దళిత జాతి సూర్యుడని, దళితులకి పరిమితం చేసే పని దళిత సంఘాల్లో ఉన్న వాళ్ళే చేస్తుంది. అంబేద్కర్ అందరి వాడు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి అంటే దళిత వాడల్లో ఉంటాయి. దళిత వాడలు ఎక్కడ ఉంటాయంటే ఊరికి చివరిలో ఉంటాయి. అంటే ఆ వాడ ఊరికి చివరిలో ఉన్నట్టుగానే అంబేద్కర్ని కూడా చివరి వాడిగా చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి అంబేద్కర్ అంటే ఆయనకి ఏం ప్రతిష్ట పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం ఆలోచించాలి. మొదటి విషయం, ప్రపంచంలోని అత్యంత మేధో సంపత్తి కలిగినటువంటి